అత్యవసర పరిస్థితి గురించి రాజ్యాంగంలోని ఏ భాగంలో పేర్కొన్నారు? 15, 16, 17, 18. సమాధానము 18. అత్యవసర పరిస్థితి అధికారాలను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, జర్మనీ, ఐర్లాండ్. సమాధానము జర్మనీ. భారతదేశంలో రాష్ట్రపతి ఎన్ని రకాల అత్యవసర పరిస్థితులను ప్రవేశపెట్టవచ్చు? 2, 3, 4, 6. సమాధానము 3. అత్యవసర పరిస్థితి విధించే అధికారం ఎవరికి గలదు? స్పీకర్, ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి. సమాధానము రాష్ట్రపతి. జాతీయ అత్యవసర పరిస్థితి ఏ కారణాల వల్ల విధిస్తారు? బాహ్య కారణాలు, అంతర్గత కారణాలు, రాజకీయ కారణాలు. బాహ్య కారణాలు మరియు అంతర్గత కారణాలు. సమాధానము బాహ్య కారణాలు మరియు అంతర్గత కారణాలు. జాతీయ అత్యవసర పరిస్థితి విధింపును ఎవరు ఆమోదించారు? పార్లమెంట్ ఉభయ సభలు 3 నెలలోగా ఆమోదించాలి. పార్లమెంట్ ఉభయ సభలు 2 నెలలోగా ఆమోదించాలి. పార్లమెంట్ ఉభయ సభలు 1 నెలలోగా 2/3 మెజారిటీతో ఆమోదించాలి. రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించాలి. సమాధానము పార్లమెంట్ ఉభయ సభలు 1 నెలలోగా 2/3 మెజారిటీతో ఆమోదించాలి. కింది వాటిలో సరైనవి ఏవి? జాతీయ అత్యవసర పరిస్థితి 352 ప్రకరణ. రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి 356 ప్రకరణ. ఆర్థిక అత్యవసర పరిస్థితి 360 ప్రకరణ. పైవన్నీ. సమాధానము పైవన్నీ. జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన ఎన్ని రోజులలోగా పార్లమెంట్ ఆమోదం పొందవలసి ఉంటుంది? 1 నెల, 2 నెలలు, 6 నెలలు, 1 సంవత్సరము. సమాధానము 1 నెల. పార్లమెంట్ ఆమోదం పొందిన జాతీయ అత్యవసర పరిస్థితి ఎంతకాలం అమలులో ఉంటుంది? 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 6 నెలలు. ఎంతకాలమైనా? సమాధానము 6 నెలలు. జాతీయ అత్యవసర పరిస్థితులకు సంబంధించి సరికానివి ఏవి? అత్యవసర పరిస్థితి సమయంలో కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వవచ్చు. పార్లమెంట్ లోక్సభ కాలాన్ని పొడిగించవచ్చు. రాష్ట్ర శాసన సభలు రద్దు చేయబడతాయి. పార్లమెంట్ కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక అంశాలను మార్పు చేయవచ్చు. సమాధానము రాష్ట్ర శాసన సభలు రద్దు చేయబడతాయి. ఇప్పటి వరకు జాతీయ అత్యవసర పరిస్థితిని ఎన్నిసార్లు విధించారు? 2, 3, 4, 5. సమాధానము 3. జాతీయ అత్యవసర పరిస్థితిలో ప్రాథమిక హక్కులు 19వ ఆర్టికల్లోని 6 స్వేచ్ఛలు రద్దవుతాయి. 359 ప్రకారం రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా హక్కులను రద్దు చేస్తాడు. 21 ప్రకరణ రద్దు కాదు. పైవన్నీ సరైనవే. సమాధానము పైవన్నీ సరైనవే. దేశంలో మొదటిసారి అత్యవసర పరిస్థితిని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1965, 1962, 1971, 1975. సమాధానము 1962. దేశంలో అంతర్గత కారణాల వల్ల ఎప్పుడు అత్యవసర పరిస్థితిని విధించారు? 1971, 1962, 1991, 1975. సమాధానము 1975. క్రింది ఏ కారణం వల్ల జాతీయ అత్యవసర పరిస్థితిని విధించలేము? సాయుధ తిరుగుబాటు, విదేశీ దురాక్రమణ, దేశ భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు, అంతర్గత కల్లోలం. సమాధానము అంతర్గత కల్లోలం. జాతీయ అత్యవసర పరిస్థితిలో లోక్సభను ఎంతకాలం వరకు పొడిగించవచ్చు? 6 నెలలు,
1 సంవత్సరము 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు సమాధానము 1 సంవత్సరము బాహ్య కారణాల వల్ల అత్యవసర పరిస్థితిని ఎన్నిసార్లు విధించారు? 3 1 2 4 సమాధానము 2 రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితిని ఏ ఆర్టికల్ ప్రకారం ప్రకటిస్తారు? 352 356 360 358 సమాధానము 356 రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనను ఎంతకాలం కంటే ఎక్కువగా కొనసాగించరాదు? 6 నెలలు 1 సంవత్సరము 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సమాధానము 3 సంవత్సరాలు రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది? రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయవచ్చు. విధానసభను రద్దు చేయవచ్చు. రాష్ట్రానికి చెందిన అన్ని అధికారాలు రాష్ట్రపతికి సంక్రమిస్తాయి. పైవన్నీ సమాధానము పైవన్నీ రాష్ట్రపతి పాలనను మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో విధించారు? జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఆంధ్ర రాష్ట్రం. సమాధానము పంజాబ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన విధించారు? 1 2 3 4 సమాధానము 2 ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఎన్నిసార్లు విధించారు? 1 2 3 పైవేవి కావు. సమాధానము పైవేవి కావు. రాజ్యాంగంలో పేర్కొన్న అత్యవసర పరిస్థితిని ఒక మోసంగా అభివర్ణించింది ఎవరు? బిఎన్ రావు, కెఎం మున్సి, బిఆర్ అంబేడ్కర్, నెహ్రూ. సమాధానము బిఎన్ రావు. రాష్ట్రపతి పాలన రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితిని ప్రకటించిన తర్వాత పార్లమెంట్ ఎన్ని రోజులలో ఆమోదించాలి? 1 నెల, 2 నెలలు, 6 నెలలు, 1 సంవత్సరము. సమాధానము 2 నెలలు.